విద్యకు వైద్యంకి ఎక్కువ పెడతామని అన్నారు కదా సార్ కాంగ్రెస్ వాళ్ళు. అవునండి. విద్యకు వైద్యంకు ఏం పెట్టనట్టే ఉన్నది కదా. అదే అందుకోసమే అంటా ఉన్నారు. ఆజ్కి బాత్ లో ఒక సామాన్యుడు బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు పెట్టారు కదా. ఏమున్నది అసలు మీరు ఇలా విద్యా వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి మీరు చేసింది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. చెప్పడం ఒకటి చేయడం ఒకటి అయింది కదా సార్. అదే జరుగుతుంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక ఇప్పుడు కాంగ్రెస్ అయితే. అదే కేంద్రం అంతే ఉన్నది, రాష్ట్రం అంతే ఉన్నది. ఈ సామాన్యుడు ఎట్లా బతకాలి సార్ మరి? ఏం చేస్తాం సార్, సామాన్యుడు అంతే ఇక వాడు పొద్దంతా చేయాలి, పొద్దుకి వచ్చి నూకలో బొక్కలో వండుకున్నాలి, తినాలి, పడుకున్నారు అంతే అంతే. ఇంకేం దీంట్లో కూడా దొరికింది ఏం లేదు. నమ్మి ఓటేసినందుకు వాళ్ళు మంచిగానే ఇచ్చారు. ఇక మన బతుకులు మారాయి. ఇక మారాయి సార్, మరి ఎప్పుడైతే కరప్షన్ ఉంటుందో అప్పటిదాకా మారదు. కరప్షన్ తగ్గించాలంటే మన బాధ్యత ఎంత?